టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్తీ. డోమినోస్ స్టైల్ పిజ్జా మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలా అంటే ఒక మిక్సింగ్ బౌల్‌లో లూక్ వార్మ్ వాటర్ ఏసి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ ఏసేసి బాగా కలిపేసి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. సో, ఇప్పుడు మన ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని మంచిగా నీట్ చేయండి. ఎంత బాగా నీట్ చేస్తే మీకు డవ్ అంత సాఫ్టీగా వస్తది. అండ్ మీకు తగినంత వాటర్ గ్రాడ్యుయల్‌గా యాడ్ చేస్తూ చాలా బాగా ఒక 5 మినిట్స్ వరకు దాన్ని మంచిగా నీట్ చేయండి. అండ్ ఆ తర్వాత కొంచెం ఆయిల్ రాసేసి ఒక 3 అవర్స్ పక్కకు పెట్టేయండి. సో, డవ్ అనేది మంచిగా ఫర్మెంట్ అయితది. 3 అవర్స్ తర్వాత చూస్తే ఇలా డవ్ మనకి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఉంటది. వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడే మనకి పిజ్జా క్రస్ట్ చాలా బాగా వస్తది. నెక్స్ట్ మన పిజ్జా సైజ్ ఎంత కావాలో అంత డవ్‌ని కట్ చేసేసి పొడి పిండిని పెట్టేసి ఆ డవ్‌ని మంచిగా రోల్ చేయండి. హ్యాండ్స్‌తోనైనా చేయొచ్చు. లేకపోతే రోలింగ్ పిన్‌తోనైనా మంచిగా ఈవెన్‌గా రౌండ్ చేయండి. ఇప్పుడు ఓవెన్‌ని ప్రీ హీట్‌లో పెట్టండి. ఒక 10 మినిట్స్ 220 డిగ్రీ సెల్సియస్ వరకు. అండ్ ఇప్పుడు మీరు బేకింగ్ ట్రేలో ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా హోల్స్ పెడితే అప్పుడే మీకు క్రస్ట్ అనేది చాలా బాగా బేక్ అయితది. అండ్ పిజ్జా సాస్ ఏసేసి మంచి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. నేను టాపింగ్ కోసం కార్న్, బెల్ పెప్పర్, పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా సాస్ వేసాక ఫస్ట్ నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. నాన్ కూడా నా దగ్గరకు వచ్చేసి టాపింగ్స్‌లో హెల్ప్ చేశాడు. కుకింగ్ యాక్టివిటీస్‌లో పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ నాన్ కూడా అన్ని వెజిటేబుల్స్ నేమ్స్ చెప్తూ తానైతే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పించ్ సాల్ట్ ఏసేసి ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏసాను. ప్రీహీట్ అయిన ఓవెన్‌లో 220 డిగ్రీస్ 20 మినిట్స్‌కి టైమర్ సెట్ చేశాను. అండ్ 20 మినిట్స్ తర్వాత చూస్తే మా పిజ్జా రెడీ. ఓవెన్‌లో నుంచి బయటికి తీసి కొంచెం కూల్ అయ్యాక పిజ్జా కట్టర్‌తోని స్లైస్ చేశాను. కింద క్రస్ట్ చూడండి ఎంత బాగా బేక్ అయిందో. జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ డోమినోస్ స్టైల్ లానే ఉంది. మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.